بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 38. بسم الله الرحمن الرحيم. وما من دابة في الأرض ولا طائر يطير بجناحيه إلا أمم أمثالكم ما فرطنا في الكتاب من شيء ثم إلى ربهم يحشرون. ఆయత్ నంబర్ 38. భూమిలో సంచరించే ఎన్ని రకాల జంతువులైనా తమ 2 రెక్కల సహాయంతో ఎగిరే పక్షులైనా అన్నీ మీలాంటి సముదాయాలే. 48. అంటే మిమ్మల్ని పుట్టించిన విధంగానే దేవుడు పశుపక్షాదులను కూడా పుట్టించాడు. మీకు ఆహారాన్ని ప్రసాదించినట్లు వాటికి కూడా ప్రసాదిస్తున్నాడు. దేవుడు నిర్ధారించిన వ్యవస్థకు మీరు కట్టుబడి ఉన్నట్లే అవి కూడా కట్టుబడి ఉన్నాయి. మేము గ్రంథములో నమోదు చేయకుండా దేన్ని వదిలిపెట్టలేదు. 49. ఇక్కడ గ్రంథం అంటే లౌహే మహ్ఫూజ్, సురక్షిత ఫలకము అని అర్థం కావచ్చు, లేక దివ్య ఖురాన్ అన్నది దాని అర్థం కావచ్చు. జీవన విధానానికి దీనికి సంబంధించి ప్రతి విషయం సంక్షిప్తంగానో సవివరంగానో అందులో నమోదై ఉంది. ఉదాహరణకు, ఓ ప్రవక్త, మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము, అది ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. అన్నహలు 89 అన్న వచనం గమనార్హం. అయితే ఈ ఆయత్ నేపథ్యంలో మొదటి అర్థమే సందర్భానికి చేరువలో ఉంది. ఆ పైన అందరూ తమ ప్రభువు వైపుకు సమీకరించబడేవారే. 50. అంటే ప్రస్తావించబడిన సమూహాలన్నీ ఒక చోట సమీకరించబడతాయి. చనిపోయిన మానవులను సజీవులుగా చేసి లెక్క తీసుకున్నట్లే పశుపక్షాదులు తదితర జీవరాశులను కూడా బ్రతికించి వాటి నుంచి కూడా లెక్క తీసుకోవడం జరుగుతుందని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఒక హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినట్లు, కొమ్ములు గల ఒక మేక కొమ్ములు లేని మేకను పొడిచి ఉంటే ప్రళయ దినాన కొమ్ములు గల మేకకు కూడా ప్రతీకారం చేయడం జరుగుతుంది. సహీ ముస్లిం హదీస్ నంబరు 1997. ఇక్కడ సమీకరణ అస్ర్ అనే పదాన్ని కొంతమంది విద్వాంసులు మరణం అన్న అర్థంలో తీసుకున్నారు. అంటే అందరూ మరణించవలసిన వారే. ఇక్కడ సమీకరణ అనే పదం అవిశ్వాసులకు బహుదైవారాధులకు మాత్రమే వర్తిస్తుందని మరికొంతమంది వ్యాఖ్యానించారు. వీరి దృష్టిలో మేకకు ప్రతీకారం చేయబడుతుంది అన్న హదీసు కేవలం ఉపమానంగా మాత్రమే పేర్కొనబడింది. ప్రణదీనము నాటి లెక్కల ప్రాధాన్యత నొక్కి చెప్పడం అసలు దీని ఉద్దేశం. లేదా పశువులలో బాధించబడిన వాటిని మాత్రమే తిరిగి లేపి బాధితునికి బాధించిన దాని నుండి పరిహారం ఇప్పించి తర్వాత ఆ రెండింటి ఉనికి లేకుండా చేయడం జరుగుతుందన్న భావంలో ఇది వచ్చి ఉండవచ్చు. ఫతహుల్ ఖదీర్ మరికొన్ని హదీసుల ద్వారా కూడా ఈ వాదనకు సమర్థన లభిస్తుంది. ఆయత్ నంబర్ 39. والذين كذبوا بآياتنا صم وبكم في الظلمات من يشاء الله يضلله ومن يشاء يجعله على صراط مستقيم. ఆయత్ నంబర్ 39. ఎవరైతే మా ఆయతులను ధిక్కరిస్తున్నారో వారు చీకట్లలో తచ్చాడుతున్న చెవిటివారు, మూగవారు. అల్లాహ్ తాను కోరిన వారిని పెడదారి పట్టిస్తాడు. అలాగే ఆయన తాను కోరిన వారిని రుజుమార్గంపై నడిపిస్తాడు. 51. దైవ వాక్కులను త్రోసిపుచ్చేవారు సత్యాన్ని తమ చెవులతో వినరు, సత్యాన్ని తమ నోటితో పలకరు. కాబట్టి వారు చెవిటివారితో మూగవారితో సమానం. అదీగాక వాళ్ళు అవిశ్వాసం అనే అంధకారంలో చిక్కుకుని ఉన్నారు. అందుచేత తమను చక్కదిద్దుకునే దారి ఏదీ వారికి కానరాదు. వారి పంచేంద్రియాలు చచ్చుబడిపోయాయి. అందువల్ల వారు బాగుపడే అవకాశాలను జారవిడుస్తున్నారు. యథార్థానికి సమస్త అధికారాలు దేవుని హస్తగతమై ఉన్నాయి. ఆయన తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు, తాను కోరిన వారిని అపమార్గాన వదిలివేస్తాడు. అయితే ఆయన నిర్ణయం ఇట్టే అకారణంగా అల్లాటప్పాగా జరగదు. ప్రతిదీ న్యాయబద్ధంగా జరుగుతుంది. మార్గవిహీనతపై పాతుకుపోయిన మూర్ఖులను మాత్రం ఆయన వదిలిపెడతాడు. మార్గవిహీనత అనే రొంపి నుండి బయటపడి రుజుమార్గంలో
రాగోరిన వారికి ఆయన తప్పకుండా సహాయపడతాడు. మరిన్ని వివరాల కోసం అల్-బకరా సూరాలో 26వ ఆయతకు వివరణ చూడండి. ఆయత్ నంబర్ 40. قل أرأيتكم إن أتاكم عذاب الله أو أتتكم الساعة أغير الله تدعون إن كنتم صادقين. ఆయత్ నంబర్ 40. ఓ ప్రవక్త, వాళ్ళని అడుగు, చూడండి, అల్లాహ్ తరపు నుంచి మీపై ఏదైనా ఆపద వచ్చి పడితే లేక మీపైన ప్రళయమే వస్తే అప్పుడు మీరు అల్లాహ్ను తప్ప వేరొకరెవరినైనా మొరపెట్టుకుంటారా? మీరు సత్యవంతులే అయితే నిజం చెప్పండి.